గులాబీ మొక్కల్ని నాటుకునేటప్పుడు మట్టిలో ఇలా కొంచెం పిడికెడంతా వేసి మిక్స్ చేసుకొని గులాబీ మొక్కలు నాటుకోవడం వల్ల మొక్కలు అనేది చనిపోవండి. పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో పూస్తాయి. వచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి గులాబీ మొక్కని రిపోర్టింగ్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు కదా, గులాబీ మొక్కని ఎలా రిపోర్టింగ్ చేసుకోవాలి మరియు మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి అనేసి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైనా సరే చిన్న కుండీలలో ఎక్కువగా పూలు పూయాలి అంటే ఏ మొక్కనైనా సరే సరైన పద్ధతిలో మనం నాటుకోవాలండి. మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉంటేనే పువ్వులు చక్కగా పూస్తాయి. అదేవిధంగా మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ కూడా మనం వీక్లీ వన్స్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వమని చెప్తూ ఉంటాయి కదండి. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా మట్టి పీల్చుకుంటాయి. మట్టి సరైన పద్ధతిలో మనం మట్టిని మిక్స్ చేసుకొని మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకోవాలండి. ఒక్కొక్క మొక్కని ఒక్కొక్క విధంగా రిపోర్టింగ్ చేసుకోవాలన్నమాట. అన్ని రకాల పూల మొక్కల్ని ఒక విధంగా రిపోర్టింగ్ అనేది ఉండదు. మందారాలు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి రిపోర్టింగ్. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు వచ్చేసి గులాబీ మొక్కల్ని ముందుగా నర్సరీలలో కొనేటప్పుడు ఎలాంటి గులాబీ మొక్కల్ని ఎంచుకోవాలి అంటే ఇలా కాండం బలంగా ఉన్న కొమ్మలను అయితే ఎంచుకోవాలండి. కొమ్మలు కొంచెం బలంగా ఉండాలన్నమాట. కాండం కూడా మందం ఉండాలి, కొమ్మలు కూడా బలంగా ఉండాలి. మరియు 2-3 కొమ్మలు ఉండే విధంగా చూసుకోండి. ఏ మొక్క అయినా సరే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటే కొమ్మ కాకుండా 2-3 కొమ్మలు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక కొమ్మ ఎండిపోయినా మనకి రెండో కొమ్మ నుంచి పువ్వులు అనేది వస్తాయి కదా. 2-3 కొమ్మలు ఉండే విధంగా చూసుకోవాలి. ఉన్న కొమ్మలకు కూడా మొగ్గలు ఉండే విధంగా చూసుకోండి. మొగ్గలున్న మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ముఖ్యంగా గులాబీ మొక్కల్లో సక్కర్ బ్రాంచెస్ అనేది వస్తూ ఉంటాయి. సక్కర్ బ్రాంచెస్ అంటే ఏంటంటే వాటికి అసలు పువ్వులే పూయవు, 7 ఆకులు వచ్చి ఉంటాయి అన్నమాట. ఆ కొమ్మలు అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి మన ఉన్న కొమ్మలకు కూడా మొగ్గలు అనేది ఉండాలి, లేదా పువ్వులు అనేది ఉండాలండి. ఇది నేను తెచ్చి కూడా 1 మంత్ పైన అవుతుంది. ఈ చెట్టుకి మొత్తం ఉన్న మొగ్గలన్నీ పూసేసాయి. మిగిలింది కూడా నెక్స్ట్ ఏంటంటే మనం రిపోర్టింగ్ చేసే ముందు ఇలా కొమ్మలకి ఉన్న మొగ్గలు అయితే కట్ చేసుకోవాలండి. అలాగే మనం రిపోర్టింగ్ చేసుకున్నామంటే మొక్క అనేది తొందరగా ఎదగదు. కాబట్టి కంపల్సరిగా వాటికి ఉన్న మొగ్గల్ని కానీ పువ్వులు కానీ ఏ ఉన్నా సరే వాటిని అయితే కట్ చేసుకోవాలి. కొంచెం బాధగానే అనిపిస్తుంది కట్ చేసేటప్పుడు, కానీ తప్పదండి, కట్ చేసుకోవాలి. అదేవిధంగా కొమ్మలను కూడా కట్ చేసుకోవాలండి. అంటే పువ్వులు పూయని కొమ్మలు ఉంటాయి కదా, ఇప్పుడు ఆల్రెడీ పువ్వులు పూసి అయిపోయింది, వాటిని కూడా నేను సెకండ్ టైంకి కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా పసుపు కానీ, దాల్చిన చెక్క పౌడర్ కానీ, లేకపోతే కలబంద కానీ, లేకపోతే ఫంగిసైడ్ అని దొరుకుతుందండి. ఏదైనా సరే మనం వాటిని అట్లానే వదిలేయకూడదు. వాటి వల్ల ఎండు తగిలి అనేది వస్తుంది కంపల్సరిగా. వాటిని అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనము మొక్కని కవర్లోంచి తీయకుండానే నేనైతే ఒక 1 అవర్ ముందే వాటర్ పోసి పెట్టాను. మట్టి అనేది కొంచెం లూజ్ అయిపోతుందండి. మన నర్సరీలలో మట్టి ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా గట్టిగా ఉంటుంది. వేర్ అనేది తొందరగా స్ప్రెడ్ కాదు. కాబట్టి నేనైతే ఒక 1 అవర్ ముందు నుంచే దీంట్లో వాటర్ పోసి పెట్టాను. అదేవిధంగా మట్టిని కూడా కవర్లో ఉంచే మనం లూజ్ చేయాలి. బయట తీసుకొచ్చి మనం లూజ్ చేయకూడదు, కవర్లో ఉన్నప్పుడే లూజ్ చేసుకోవాలి. పైన ఉన్న టాప్ సాయిల్ అది తీయకూడదని చెప్తున్నానండి. అంటే మనకి మదర్ రూట్ ఉంటుంది అక్కడ పైన, చెట్టుకి పైన ఉన్న మట్టిని తీయకండి, అడుగున్న మట్టిని 50% అయితే తీయండి. అదేవిధంగా మనం నాటుకున్నామంటే ఈ గట్టి మట్టిలో ఈ మొక్కలు అనేవి బ్రతకవు. కాబట్టి కంపల్సరీగా అడుగున 50% అడుగున వచ్చేసి మట్టి అయితే తీసేయండి. నాకెందుకో మొక్క పైన చూస్తే హెల్దీగా ఉంది, కానీ లోపలికి వచ్చేసరికి ఇది అస్సలు హెల్దీగా అనిపించట్లేదు. మొక్క వేళ్ళు చూడండి ఎందుకో వాడిపోయినట్టు, ఎండిపోయే స్టేజ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. గులాబీ మొక్కల విషయంలో, పెంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఫర్టిలైజర్స్ కూడా మనం మొక్కలు పైన చాలా హెల్దీగా ఉన్న వేరు అనేది అస్సలు బాగోదు. మొక్క చాలా చూడడానికి చాలా చక్కగా ఉంది. మరియు దీనిలో వేర్లు కూడా ఎండిపోయి ఉన్నాయి చాలా వరకు. మీరు చూస్తూ ఉండండి వీడియో. నేను కంప్లీట్గా పెట్టాను, మీకు అర్థం అవ్వాలి. మనం మొక్కలు ఎంత ఇష్టంగా ఇంత డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కదా, అవనేది చనిపోతే మనకి బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి మనం మిస్టేక్ ఉంటుంది, కొన్నిసార్లు ఏంటంటే నర్సరీ నుంచి మొక్కను సెలెక్ట్ చేసేటప్పుడే మిస్టేక్ ఉంటుంది అనమాట. కాబట్టి చూడండి వేరు ఎలా ఎండిపోయిందో. ఇలాంటి నాకు 2-3 వేర్లు తగిలాయి. ఇంకా మొక్క ఎంతవరకు బ్రతుకుతుందో చూడాలండి. మొక్క వేర్లు కూడా అస్సలు హెల్దీగా లేవు. మీరైతే 50% అడుగున్న మట్టిని మాత్రం 50% తీయండి. ఇది ఏ సమయంలో రిపోర్టింగ్ చేయాలి అంటే కంప్లీట్గా సాయంత్రం పూట మాత్రమే. నేనైతే మొత్తము 50% పైనే మట్టిని తీసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ మట్టిని కలుపుకుంటున్నానండి. ఫ్రెష్ మట్టి గులాబీ మొక్కకి ఎలా కలుపుకోవాలంటే నేనైతే అన్నీ సమానంగా తీసుకుంటానండి. అంటే ఎర్రమట్టి, నెక్స్ట్ ఇది వచ్చేసి కోకోపీట్, దాని పక్కన ఉంది వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ ఇది వచ్చేసి శాండ్, ఇసుక అనమాట. ఇవి లేకపోతే మీ దగ్గర ఎర్రమట్టి ఉంది, ఎర్రమట్టిలోకి మనము వర్మీ కంపోస్ట్ లేకపోతే మాత్రం పశువుల ఎరువు తీసుకోండి. కోకోపీట్ లేకపోతే మాత్రం చెక్క పొట్టు కానీ లేకపోతే వరి పొట్టు కానీ తీసుకోండి. లేకపోతే ఇసుక శాతమే కొంచెం ఎక్కువ కలుపుకోండి, సరిపోతుంది. ఇది ఎందుకంటే మట్టిలో తేమ శాతాన్ని ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
మెయిన్ బెస్ట్ ఇంగ్రీడియంట్ కంపల్సరీగా వేసుకోవాల్సింది ఏంటంటే వేపపిండి అండి. వేపపిండి అయితే ప్రతి ఒక్క మొక్కకి వేసుకోవాల్సింది. మనం మొక్క పైన ఎంత పెస్ట్ వచ్చినా మనం కంట్రోల్ చేయగలం, కానీ మట్టిలో పెస్ట్ కానీ అటాక్ అయిందంటే మనకి తెలియదు, మెల్లమెల్లగా వేరు కుళ్ళిపోయి చనిపోతూ ఉంటుంది. అది వేరు పురుగులు పట్టకుండా ఉండాలంటే కంపల్సరీగా వేపపిండి వేయాలి. మీ దగ్గర వేపపిండి లేకపోతే మాత్రం వేపాకుల్ని తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసి కూడా వాడుకోవచ్చు. లేకపోతే వేపకాయల సీజన్ వస్తుంది కదండి, వేపకాయలను కూడా తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేయండి. నెక్స్ట్ నేను ఇది వేస్తుంది ఏంటంటే చాక్ పీసుల పౌడర్ అండి. మా గులాబీ మొక్కలకి ముఖ్యంగా కావాల్సింది కాల్షియం ఫర్టిలైజర్స్ అనమాట. మీ దగ్గర చాక్ పీసుల పౌడర్ ఉన్నా వేసుకోండి, లేకపోతే సున్నం ఉన్నా కూడా కొంచెం ఒక ½ టీ స్పూన్ ఇంత సున్నం యాడ్ చేసుకోండి. లేదంటే మాత్రం సాఫ్ ఫంగిసైడ్ అయినా యాడ్ చేసుకోండి, లేకపోతే ఎక్షెల్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎక్షెల్ పౌడర్ లేని వాళ్ళు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను దీనిలో వచ్చి బనానా పీల్ పౌడర్ వేసాను, మరియు చాక్ పీసుల పౌడర్ వేసాను. మీద అవైలబుల్ ఉంటే మాత్రం ఎక్షెల్ పౌడర్ కూడా వేసుకోండి. ఇవన్నీ మనం మిక్స్ చేసి అన్ని రకాల న్యూట్రియన్స్ కలిగిన మట్టిలో మన గులాబీ మొక్కలు నాటుకోవడం వల్లే పువ్వులు చక్కగా పూస్తాయి. మట్టి కూడా చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది ఇలా పిడికిట్లో పట్టుకుంటే ముద్ద కాకూడదు అనమాట, అంత లైట్ వెయిట్ ఉండాలి మట్టి. నెక్స్ట్ ఇది కుండీ తీసుకుంటున్నాను. కుండీ కూడా పెద్ద కుండీలు అయితే రిపోర్టింగ్ చేయకండి. ఏ మొక్కలైనా సరే ఫస్ట్ టైం మనం రిపోర్టింగ్ చేసుకుంటున్నప్పుడు చిన్న కుండీలలో రిపోర్టింగ్ చేసుకోండి. ఒక 1 ఇయర్ మన వాతావరణంకి అలవాటు పడ్డాక నెక్స్ట్ పెద్ద కుండీలలోకి, ఒక 1 ఇయర్ అయిన తర్వాత పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. కుండీకి కూడా ఎక్కువ హోల్స్ ఉండే విధంగా చూసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ హోల్స్ ఉండాలండి. మీరు నర్సరీలలో కుండీలను కొనుక్కొచ్చుకున్నా సరే వాటిలో హోల్స్ లేకపోతే మీరు ఎక్స్ట్రా పెట్టుకోండి, కానీ కంపల్సరిగా హోల్స్ అనేది ఎక్కువ ఉండాలి. కుండీలలో నీరు నిలబడితే మాత్రం మొక్క అనేది చనిపోతుంది. కంపల్సరిగా ఈ జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాలండి. ఆ హోల్స్కి మొత్తం రాళ్ళు పెట్టాలండి. కంపల్సరిగా రాళ్ళు కానీ లేకపోతే కొబ్బరి పీచు కానీ ఇట్లాంటివి పెట్టండి. అంతేగాని టైల్స్ ముక్కలు అట్లాంటివి మాత్రం పెట్టకండి, ఎందుకంటే అవి కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. వేసిన వాటర్ కూడా దానిలోనే ఉండిపోతుంది. నేను వచ్చి కుండీలో మట్టిని ఒక 50% పైన నింపుకుంటున్నాను. నింపుకున్న తర్వాత ఒకసారి మొక్కను పెట్టి మనము చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు వస్తుంది. మరీ పైకి కాకుండా మరీ లోపలికి కాకుండా కరెక్ట్గా మనం మొక్కను నాటుకోవాలండి. మరి కుండీ పైకి మొక్క రాకూడదు, మరి కుండీ లోపలికి వెళ్ళిపోకూడదు. కాబట్టి కరెక్ట్గా చెక్ చేసుకొని నేను కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలన్నమాట మొక్కని. పెట్టుకున్న తర్వాత మిగిలిన మట్టిని కూడా నేను కుండీలలో వేసేసుకుంటున్నాను. నేను ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే నేను కంప్లీట్గా నిండుగా కుండీకి నిండుగా కంప్లీట్గా మట్టి అనేది నింపుకుంటాను. ఎందుకు అంటే మనం వాటరింగ్ చేసిన తర్వాత ఎట్లాగా మట్టి కొంచెం దిగుతుందండి. ఇది చాలా లైట్ వెయిట్ సాయిల్ కాబట్టి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా సెట్ అయిపోతుంది. మరి ఇట్లా అడుక్కి పెట్టేశారంటే ఈ మట్టికి గాలి వెలుతురు అనేది తగలకుండా మొక్క అనేది కుళ్ళిపోయి చనిపోతుంది. రోజు రోజుకి మనం డైలీ వాటరింగ్ చేస్తాము, రోజు రోజుకి మట్టి అనేది కొంచెం దిగుతూ వస్తుంది. నేను చాలా వరకు ఎక్స్పీరియన్స్ చేశాను. నేను కుండీకి అయితే నిండుగా నింపుకుంటానండి. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. లేకపోతే ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ ఉంచండి. మరీ మట్టి అడుక్కి వెళ్ళిపోయినా సరే కుండీలలోకి గాలి వెలుతురు పోకుండా చెట్టు అనేది ఉండదు. నేను ఫుల్గా నింపేసుకున్నాను. మట్టి నింపుకున్న తర్వాత వాటర్ పోసి చెక్ చేసుకోవాలి. మనము ఏ మొక్క అయినా సరే రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత ఫుల్గా వాటర్ పోసేయాలి, కుండీ నిండుగా వాటర్ పోసేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే డ్రైన్ హోస్ చెక్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనం వేసుకున్న మట్టి పర్ఫెక్ట్గా ఉందా లేదా, సరిపోయిందా లేదా అనేసి చెక్ చేసుకోవాలండి. ఫస్ట్ కుండీ నిండా నేను వాటర్ పోసేసుకున్నాను. మట్టి అయితే చక్కగా పీల్చుకుంటుందండి. ఇలా మట్టి చక్కగా పీల్చుకుంది అంటే ఇది చాలా మంచిగా పర్ఫెక్ట్ రేషియో అనమాట. ఇది నేను చెప్తూనే ఉన్నా కదండి, మట్టికి చూడ ఒక 1 ఇంచ్ కిందకి దిగిన తర్వాత వాటర్ కూడా చెక్ చేద్దామండి కింద వస్తున్నాయో లేవో. చూడండి, వేసిన వెంటనే వాటర్ అయితే వస్తున్నాయండి. ఇలాగే రావాలి. ఒక 5 నిమిషాలు ఆగి లేకపోతే 10 నిమిషాలు ఆగి వాటర్ రావద్దు. మనం వాటర్ వేసిన వెంటనే వాటర్ ఇలా డ్రైన్ అవుట్ అయిపోవాలన్నమాట. ఇంత చక్కగా మనం మొక్కల్ని నాటుకుంటేనే మనకి పువ్వులు చక్కగా పూస్తాయి. కొన్ని సంవత్సరాల పాటు కూడా మొక్కలు అనేది చనిపోకుండా ఉంటాయన్నమాట. తప్పకుండా నేను చెప్పిన విధానంగా మీరు మొక్కల్ని నాటుకోండి. తప్పకుండా మొక్కలు అనేది చనిపోకుండా ఉంటాయి. కొన్ని నా దగ్గర మొక్కలైతే ఒక 7 to 8 ఇయర్స్ మొక్కలు కూడా అలానే ఉన్నాయండి కుండీలలో. మనం ఇచ్చే పోషకాలు కూడా ఇట్లాంటి మట్టిలో అయితేనే అందుకుంటాయి. వేరే మట్టిలో అయితే పైపైనే ఉండిపోతాయి, మొక్క అనేది తీసుకోదు. నేను కొంచెం కూడా నేను కవర్ చేసుకుంటున్నాను. తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది రిపోర్టింగ్ చేసిన తర్వాత అంటే మాత్రం తప్పకుండా దీన్నైతే ఒక 10 నుంచి 15 రోజుల పాటు నీడలోనే ఉంచండి. ఎండలో అస్సలు పెట్టకండి. వీలైతే ఒక 10 రోజుల తర్వాత నుంచి సెమీ షేడెడ్ ఏరియాలో, అంటే మార్నింగ్ ఒక 2-3 గంటలు ఎండ వస్తుంది కదండి, ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి దీనికి ఎటువంటి ఫర్టిలైజర్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి.
అంటే ఏ ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వకండి. వీలైతే బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వండి. చిగుర్లు వచ్చేంత వరకు మాత్రం ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకండి. వాటర్ కూడా చెక్ చేసి ఇవ్వండి. ఎక్కువగా నేను చెప్పే టిప్ ఏంటంటే స్ప్రేయర్ తీసుకొని కాండం మీద, ఇప్పుడు కొమ్మలు ఉన్నాయి కదండి, కొమ్మల మీద మాత్రమే తడిచే విధంగా స్ప్రే చేసుకుంటూ ఉంటే తొందరగా చిగుర్లు అనేది వస్తాయి. నేను ఫాలో అయ్యే టిప్ చెప్తున్నాను మీకు. ఇలా చెట్టుకు నాగులు కూడా కట్ చేసుకుంటున్నాను తొందరగా చిగుర్లు రావడానికి. 10 రోజులు 15 రోజుల తర్వాత మెల్లమెల్లగా చిగుళ్ళు స్టార్ట్ అయితే, చిగుళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఎండకు షిఫ్ట్ చేసుకోవాలి. అంతవరకు అయితే ఎండలో ఉంచకండి. అదేవిధంగా ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ కూడా మనవి కంప్లీట్ ఆర్గానిక్ వీడియోసేనండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు నేను చూపిస్తున్న కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా మీరు ట్రై చేసి మీ మొక్కలకి ఇవ్వాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.